నమస్తే వెల్కమ్ టు డైట్ మెను మనలో చాలా మంది ఆరోగ్యాన్ని ఖర్చు చేసి డబ్బును సంపాదిస్తారు తర్వాత డబ్బును ఖర్చు చేస్తారు ఆరోగ్యం బాగుపడడానికి అంతే కదండి ఇలా కాకుండా ముందు నుంచి కూడా చిన్న చిన్న జాగ్రత్తలు డైట్లో తీసుకుని అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ పాటించేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి సో అలాగే ఇవాళ కూడా బోల్డ్ అనే టిప్స్ రెడీ అయిపోయింది మన డైట్ మెను ఈ వారం అంతా కూడా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి అదేనండి జీర్ణకోశకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అసలు ఎందువల్ల వస్తాయి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటున్నాం ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ మనం తెలుసుకున్నాము కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి రవలిని పిలిచేద్దాం లేట్ చేయకుండా సో లెట్స్ వెల్కమ్ ఆ న్యూట్రిషనిస్ట్ రవలి హాయ్ రవలి హలో రమ్య ఎలా ఉన్నావు చాలా బాగున్నా నేను కూడా చాలా బాగున్నా అందరం కూడా బాగున్నాం సో మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి జీఆర్డీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం సో దాని గురించి ఆల్రెడీ 2 డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇది ఇంత చిన్న సబ్జెక్ట్ అయితే కాదు మనందరికి తెలిసిందే చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే ప్రాబ్లం కాబట్టి చాలా మందికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది డెఫినెట్లీ ఎందుకంటే గ్యాస్ట్రిక్ అనేసరికి ఏదో మన కడుపులో బాగాలేదు టాబ్లెట్ వేసుకున్నాం పోయింది మళ్ళీ రేపు తిన్నాం మళ్ళీ రేపు వచ్చింది అలా అదొక రెగ్యులర్ ప్రాసెస్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అంటే ఈ ప్రాబ్లం జనరల్ గా ఎప్పుడో ఒకసారి వస్తే సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదు కానీ వీక్లీ 2 to 3 times కన్నా ఎక్కువ ఉంటే మనం దాన్ని జీఆర్డీ కింద కన్సిడర్ చేసుకుంటాం దానివల్ల ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అయితే నాకు నిన్న మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ కూడా తీసుకుంటుంటారు చాలా మంది తీసుకుంటుంటారు అని చెప్పి అనుకున్నాము సో నాకు ఇంకొకటి గుర్తొచ్చింది అలా నిన్న చెప్పినప్పుడే సో మనకి ప్రోబయోటిక్ డ్రింక్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి చిన్న దాంట్లో యాకుల్ట్ అని అలా రకరకాలుగా మనకి ఫర్మెంటెడ్ ప్రోబయోటిక్ డ్రింక్స్ దొరుకుతున్నాయి అది పోస్ట్ వర్కౌట్ చేయొచ్చు లేకపోతే మన డైజెస్టివ్కి బాగుంటుంది మన యాసిడ్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది అని కూడా చాలా టీవీలో కూడా యాడ్స్ వస్తున్నాయి ఈ మధ్య అది ఎంతవరకు యూస్ఫుల్ యాక్చువల్లీ అది న్యూట్రియంట్ డెన్స్ కాబట్టి లైక్ మీరు అన్నట్లు వర్కౌట్ తర్వాత తీసుకోవడం కానీ అంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ ఓన్లీ దానివల్లనే జీఆర్డీ ప్రాబ్లం తగ్గుతుంది అని మాత్రం చెప్పలేము అండ్ కొద్ది మందికి లైక్ అంటే ఒకేసారి ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవడం వల్ల చాలా మందికి మంచిదని చెప్తే ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకుంటారు ఈవెన్ దానివల్ల కూడా జీఆర్డీ ప్రాబ్లం ఎలివేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే దానివల్ల కంప్లీట్గా తగ్గుతుందని మనం చెప్పలేము సో ఇవన్నీ కాకుండా కూడా మన స్ట్రెస్ లెవెల్కి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా కొంతమంది బాగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ఫీల్ అవడం లేదా నిద్ర పట్టక ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి అంటే లైక్ ఆబ్వియస్గా మనం మెంటల్ ఇల్నెస్ మన ఫిజికల్ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట చాలా మంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల దానివల్ల ఫుడ్ ఇంటేక్ ఏదో కంప్లీట్గా తగ్గిస్తారు లేకుంటే ఎక్కువ ఫుడ్ కంటెంట్ కూడా తీసుకుంటారు అండ్ ఆబ్వియస్గా మన జిఐ ట్రాక్ కూడా లైక్ ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ చేయడం కానీ దానివల్ల జీఆర్డీ ప్రాబ్లం మళ్ళీ ఇంకా ఎక్కువగా పెరిగిపోవడం కూడా జరుగుతుంది ఓకే సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇంకా నాకు చాలా డౌట్స్ నేను చెప్పిన దాంట్లో నేను అడుగుతాను సో ప్రాసెస్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం మరి ఇవాళ ఏ రెసిపీ చేస్తున్నాం రమ్య ఇవాళ మనం జొన్నపిండి ఓట్స్ ప్యాన్ కేక్ చేసుకుందాం జొన్నపిండితో మనం ఓట్స్ ప్యాన్ కేక్స్ చేసుకోబోతున్నాం ఆ జొన్నపిండి ఓట్స్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం జొన్నపిండి ఓట్స్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఎగ్ వైట్ ఓట్స్ గోధుమ పిండి ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు జొన్నపిండి పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఉప్పు ఆలివ్ ఆయిల్ జొన్నపిండి ఓట్స్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి మనం స్టార్ట్ చేసుకుందాం ఓకే ఫస్ట్ మనం పిండి మిక్స్ చేసుకోవాలి కదా యా రమ్య ఫస్ట్ మనం పిండి మిక్స్ చేసుకుందాము సో జొన్నపిండి మనకి ఈ పర్టికులర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఎలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ ఇప్పుడు మనము ఇందులో జొన్నపిండి తీసుకుంటున్నాము ఈవెన్ వీట్ ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాం అనమాట జొన్నపిండిలో మనకు కావాల్సిన ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఈవెన్ మనకు కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దానికోసం అని చెప్పేసి మనం జొన్నపిండి తీసుకుంటున్నాం అండ్ దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఎక్కువగా రాకుండా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కొంచెం గ్యాస్ట్రిక్ కూడా తగ్గుతుంది అంటావా ఓకే రైట్ సో మనం స్టార్ట్ చేసుకుందాం సో ఫస్ట్ జొన్నపిండి ఫస్ట్ మనం జొన్నపిండి తీసుకుందాము నెక్స్ట్ కొద్దిగా గోధుమ పిండి కూడా తీసుకుంటున్నాను ఓకే యాక్చువల్లీ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అండ్ నేను ఓట్స్ తీసుకుంటున్నాను చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కావాలంటే మనం పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ స్పైసీ ఉండే ఫుడ్ తీసుకున్నా కూడా ఈ ప్రాబ్లం ఎలివేట్ అవుతుందని చెప్పేసి నేను పచ్చిమిర్చి చాలా తక్కువగా తీసుకున్నాను అండ్ కొద్దిగా టమాటో ముక్కలు కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా కొత్తిమీర సో మనం ఇంతకుముందు ఓట్స్ దోశ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కానీ మనం ఎప్పుడు ప్యాన్ కేక్స్ లాగా ఎప్పుడు ట్రై చేయలేదు సో ప్యాన్ కేక్ చేసుకుంటున్నాం మనం ప్యాన్ కేక్ అనేసరి మనం ఎగ్ వైట్ కంపల్సరీగా వేసుకుంటాం అవును ఎగ్ వైట్ కూడా తీసుకుంటున్నాను ఓకే
దీన్ని మిక్స్ చేసేసుకుందాం రమ్య. ఓకే, అయితే నేను ఈ లోపు ప్యాన్ పెట్టేసైనా పెట్టేసేయండి. ఓకే, మనము దీన్ని ఏ టైంలో పట్టి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? అండ్ ఇందులో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అని ఎక్కువగానే ఉంటుంది అండ్ కొంచెం క్యాలరీ రిచ్ ఫుడ్డే కాబట్టి ఒక కంప్లీట్ మేజర్ మీల్లా తీసుకుంటే సరిపోతుంది. ఇది మైనర్ మీల్కి కొద్దిగా హెవీ అయిపోతుంది, సో కంప్లీట్ మేజర్ మీల్లా తీసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం రమ్య. మనకు కొంచెం దోశ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా వేసుకోవాలి. సో మనం ఇంతక అనుకున్నాము మనకి నైట్ టైం అంటే ఇంతకుముందు ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకున్నాము, సో నైట్ టైమ్స్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందని. కొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్ కూడా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, నైట్ టైం అనే కాకపోయినా డే టైంలో కూడా. కొంతమందికి ఒక రకమైన ఫుడ్ తీసుకోగానే ఇమ్మీడియట్గా బ్లోటింగ్ సెన్సేషన్ లేకపోతే వామిటింగ్ ఫీలింగ్ అలా ఉంటుంది. అంటే అది ఓన్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వలన లేకుంటే ఈవెన్ వాళ్ళకి కొద్దిమందికి ఫుడ్ పడకపోయినా కూడా సిమ్టమ్స్ కనిపిస్తుంది. అండ్ నైట్ టైంలో కాకుండా ఏ టైంలోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎలివేట్ అవ్వచ్చు. అండ్ హెవీ మీల్ తీసుకోవడం అని ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నా కూడా ఎంబడే సిమ్టమ్స్ కనిపిస్తాయి. అండ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చాలా మందికి ఒకేసారి లైక్ హెవీ మీల్ తీసుకోవడం అలవాటు, అలాంటి టైంలో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఎందుకంటే మనం ఎవ్రీ 2 అవర్స్కి 3 అవర్స్కి కొంచెం కొంచెంగా తీసుకోవాలని అందరూ చెప్తూనే ఉంటారు, మొత్తం డైటీషియన్స్ మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనం అలా కాకుండా చాలా గ్యాప్ ఇచ్చేసి ఒకేసారి సడన్గా ఎక్కువ ఇచ్చేసరికి ఏంటంటే మనం అప్పటిదాకా మన స్టమక్ అయితే కొంచెం రెస్ట్లో ఉంటుంది, ఒకేసారి హెవీ ఫుడ్ ఇచ్చేసరికి కొంచెం దానికి కూడా ఇబ్బంది అని ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే సమస్య ఎక్కువగా అవుతుంది. కాబట్టి చిన్న చిన్న మీల్స్, ఇప్పుడు మనం బోల్డ్ అని ఈ ప్రోగ్రామ్ కాదు రకరకాల షోస్ చేస్తూ ఉంటాం, చిన్న చిన్న రెసిపీస్ ఏదో ఒకటి చేసుకోవచ్చు, సింపుల్గా ఈజీగా హెల్తీగా ఉండేవి చేసుకున్నట్టయితే మనకి ఆరోగ్యకరంగానూ ఉంటుంది, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఉంటుంది, అంతే కదా? యా రమ్య. అండ్ ప్యాన్ కూడా హీట్ ఎక్కింది, మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. సో మనం ప్యాన్ కేక్స్ వేసేసుకోవచ్చేమో కదా? యా రమ్య. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మనం ఆలివ్ ఆయిల్ తీసుకున్నామా దీనికి? ఆలివ్ ఆయిల్ తీసుకున్నాం రమ్య. దీన్ని మనం ప్యాన్ కేక్స్లో వేసుకుందాం. హెల్ప్ చేయనా? యా. ఓకే, సో మనకి ఇంక ఇప్పుడు ఇందాక జొన్న పిండి గురించి చెప్పావు కదా, ఫైబర్ రిచ్ ఉంటుందని చెప్పి. మనకి జొన్న రొట్టెలు కూడా తినే అలవాటు చాలా మందికి ఉంటుంది, అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది దీనికి కాకుండా ఇంకా వేరే ఇష్యూస్కి కూడా చెప్పు. జొన్నలో మనకు కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ కానీ కాల్షియం కంటెంట్ కానీ మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అన్నీ ప్రాపర్గా ఉంటుందన్నమాట. అంటే లైక్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అని చెప్పొచ్చు. అండ్ రెగ్యులర్గా ఓన్లీ జొన్నల మీద డిపెండ్ అయినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, డయాబెటీస్ వాళ్ళు లైక్ అంటే ఎప్పుడు చపాతి తిని బోర్ కొట్టిన వాళ్ళు లైక్ జొన్న రొట్టె మీద ఎక్కువ డిపెండ్ అయితే చాలా మంచిది. ఈవెన్ వీట్తో కంపేర్ చేస్తే లైక్ జొన్నలే ఇంకా హెల్తీ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మనకి కుక్ అయినట్టుంది కదా. మనం ఓట్స్ కూడా వేసుకున్నాం దీంట్లో, సో ఓట్స్ ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది? యాక్చువల్లీ ఓట్స్ స్టొమక్ యాసిడ్ని అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అండ్ ఎక్సెస్ యాసిడ్ కూడా రిలీజ్ అవ్వకుండా లైక్ ప్రివెంట్ చేస్తుంది. దానికోసం అని చెప్పేసి మనకు ఆబ్వియస్గా మనకు తెలిసిన విషయం, యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ ఉంటుందని. ఓట్స్ ఎక్కువ యాసిడ్ని అబ్జర్వ్ చేయడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ లేకుండా ఉంటుంది అండ్ ఈ ప్రాబ్లం తగ్గుతుంది. సో ఇది మనం రెండో పక్క కూడా వేసుకున్నాము. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఓట్స్ హెల్దీ అని మన అందరికీ తెలుసు, ఇందాక మనం అనుకున్నట్టు కొంతమంది అది హెల్దీ అంటే ఇంకా అదే తీసుకునే ప్రక్రియలో ఉంటారు. సో ఓట్స్ కూడా అంతే విపరీతంగా ఓట్స్ తీసుకునే అలవాటు కూడా చాలా మందిలో నేను అబ్జర్వ్ చేశాను. సో దాని గురించి చెప్పు. అండ్ ఓట్స్ లైక్ రెగ్యులర్గా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే కంప్లీట్ ఇంకా డైలీ 3 times ఓన్లీ ఓట్స్ తీసుకోకుండా లైక్ వీక్లీ 3 to 4 times తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఓట్స్ తీసుకోవడం వల్ల ఫీమేల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా ఉండడం కానీ లైక్ ఫ్యూ టైప్స్ క్యాన్సర్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఈవెన్ GERD ప్రాబ్లం రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. సో ఓట్స్ డెఫినెట్గా హెల్తీ అనే చెప్పుకోవచ్చు. అండ్ 3 to 4 times తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది కుక్ అయిపోయింది, ఆఫ్ చేసేనా? యా రమ్య, ఆఫ్ చేసేసుకుందాము, సర్వ్ చేసుకుందాం మనం. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం రమ్య. సో జనరల్గా గార్నిష్ అనేసరికి మనకి లెమన్ గుర్తుకొస్తుంది, నిమ్మకాయ గుర్తు రాగానే మనకి గ్యాస్కి కూడా గుర్తుకొస్తుంది. సో ఈ ప్రాబ్లంకి మనం నిమ్మకాయతో గార్నిష్ చేయడము లేదా నిమ్మకాయ ఎక్కువ వాడడం లాంటివి చేయమేమో, అంతేనా? లేదు, ఎక్కువ నిమ్మకాయ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా ఎలివేట్ అవుతుంది కాబట్టి కంప్లీట్గా అవాయిడ్ చేస్తేనే చాలా మొత్తానికి అవాయిడ్ చేస్తేనే బెటర్. ఎస్. ఓకే, సో మన ప్యాన్ కేక్ రెడీ రమ్య. సో జొన్న పిండి ఓట్స్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం.
జొన్నపిండి ఓట్స్ ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: ఎగ్ వైట్, ఓట్స్, గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, జొన్నపిండి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ఆలివ్ ఆయిల్. జొన్నపిండి ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జొన్నపిండి, గోధుమ పిండి, ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, ఎగ్ వైట్, కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆలివ్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న పదార్థాన్ని ప్యాన్ పై ప్యాన్ కేక్ లా వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్నపిండి ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ. జొన్నపిండి ఓట్స్ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, చాలా టేస్టీగా అనిపిస్తుంది. జనరల్గా మనం జొన్న రొట్టె తింటుంటాం కదా, కొంచెం ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది. అండ్ ఓట్స్ ఫ్లేవర్ కూడా మనకి ప్రాపర్గా కరెక్ట్గా సరిపోయింది. అండ్ ఓట్స్ ఫ్లోర్ చేస్తే లైక్ కంప్లీట్గా అదే ఫ్లేవర్ తెలుస్తుంది. అందుకని చెప్పేసి మనం ఓట్స్ యాసిటీస్ తీసుకున్నాము. సో కొద్దిగా క్రంచీ కూడా ఉంటుంది మధ్యలో. అవును, క్రంచీగా కూడా అనిపిస్తుంది. మనం ఎక్కువగా గోధుమ పిండి వేయలేదు కాబట్టి నాకు ఎక్కువగా అయితే జొన్న పిండితే ప్రామినెంట్గా తెలుస్తుంది ఫ్లేవర్. అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ కొంతమందికి ఏంటంటే తేనె లాంటివి కూడా వేసుకోవడం అలవాటు ఉంటుంది వీటిలో, ప్యాన్ కేక్స్లో. సో అలా వేసుకుని కూడా తినొచ్చు. మొత్తానికి టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రవ్లీ. థ్యాంక్ యూ రమ్య. సో మంచి ఇంట్రెస్టింగ్ హెల్తీ రెసిపీ చెప్పావు. అలాగే ఇంకా చాలా డిస్కస్ చేసుకుందాం ఫర్దర్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చక్కని ప్యాన్ కేక్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ కూడా. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి ఇది కనుక తీసుకున్నట్టయితే మంచి ఫిల్లింగ్గా ఉంటుంది, చాలా హెల్దీగా కూడా ఉంటుంది, టేస్టీ కూడా. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే జొన్నపిండి కూడా మనం రోజు తీసుకునే ఫుడ్లో యాడ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మర్చిపోకండి. మరి రేపటి ఎపిసోడ్లో ఇంకా బోల్డెన్ విషయాలు డిస్కస్ చేసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.